ఉడమేరు వరదలు వచ్చాయి, అలాగే మన ఏడేరు వరదలు కూడా వచ్చాయి. వరదల్లో ముంపును గురైన ప్రాంతాలన్నింటినీ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా పర్యటన చేసి ఎక్కడైతే ముంపు గురే రైతులు నష్టపోయారో వాళ్ళందరినీ కూడా నోట్ చేశారు. వాళ్ళు నోట్ చేయట్లేదు అధికారులు చెప్పి పార్టీలు చూడలేదు, పొలాలు చూడలేదు, మతాలు చూడలేదు. ఏ రైతు అయితే దెబ్బతిన్నాడో ఎక్కడ పొలాలు అయితే ముందుకుపోయా ఆ పొలాలన్నింటినీ కూడా ముంపు ప్రాంత పొలాలను నోట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇమీడియట్ 15 రోజులు లోపల వేశారు. మీకు కావాల్సిన అంటే మన ఊళ్ళో మొలగపూడి ఉండొచ్చు, లేకపోతే రాయపూడి ఉండొచ్చు. పిఠాపురం మండలం కానీ, కిల్లంపూడి మండలం కానీ, సామంతపేట మండలం కానీ, ఇలా గొల్లపురం మండలం కానీ సుమారు 11 మండలాల్లో 250 గ్రామాల్లో ముంపు గురైతే వాళ్ళన్ని గ్రామాల్లో కూడా అందరూ ప్రతి ఒక్క రైతుకి కూడా 10,000 రూపాయలు పడింది. మీరు ఎవరైనా బంధువులు కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఉంటే మీరు ఫోన్ కొనుక్కోవాలి. అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతు ఎప్పుడు మనం ఆదుకోవాలి. రైతే దేశానికి వెన్నుముక, రైతే రాష్ట్రానికి వెన్నుముక, ఈ ప్రపంచానికి